తిరుమల లడ్డూది వాళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి అడ్డుకట్ట వేస్తూనో ఏదో ఈరోజు ఆయన ఎవరిదో ఏకసభ్య కమిషన్ వచ్చిందని చూసి మేమేమి ఓహో ఆహో అని కూడా అనుకోవట్లా. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా ఒక కల్పిత గాథ, ఎండ్ టార్గెట్ వాళ్ళు దోచుకోవడానికి ఖజానాతో ఫుల్ ఉన్న తిరుమలను అక్కడ టీటీడీ వీటిని దోచుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అల్లిన కథ అని తర్వాత రుజువైన నేపథ్యంలో ఇంకా దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలని దీనికి తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఏముందో తెలియదు, అది బయటకు పూర్తి రాలేదు. బయట వాళ్ళు 600 చిల్లర కమ్ముతూ కూడా ఇక్కడికి 720కి 716 సప్లై చేసింది. ఈ రోజు కూడా మళ్ళీ అదే కంపెనీని తీసుకొచ్చారు. అది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం. మళ్ళీ తీసుకొచ్చారు. నాకు తెలిసి 680కో ఎంతకో తెచ్చినట్టున్నారు. 400 రూపాయలకు సప్లై చేస్తున్న నెయ్యి వితౌట్ ఏమి క్వాలిటీ స్టాండర్డ్స్ లో చేంజ్ లేకుండా, టెస్టింగ్ వీటిలో తేడా లేకుండా ఒకేసారి 200-300 పెంచుకున్నారు. దానికి ఫౌండేషన్ వేయడానికే అబద్దాలన్నీ అబద్ద ప్రచారం చేశారు. అట్ ది కాస్ట్ ఆఫ్ భక్తుల మనోభావాలు, అట్ ది కాస్ట్ ఆఫ్ దేవదేవుడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఠా కలిసి అబద్దాల ప్రచారం, అసత్య ప్రచారం చేశారు. అంత ఘోరానికి నీచానికి దిగజారారు అనేది గుర్తు చేసుకోవడానికి ఈ రోజు మళ్ళీ ఆయన దినేష్ కుమార్ ఏదో ఆ ఐటమ్ వస్తే పనికొస్తాం తప్ప అందులో కొత్తది ఏమి వాళ్ళు చెప్పాలి లేదు.